ఆగో గీ షాపింగ్ మాల్ చూడుర్రిగా మీరు ఒక అక్క అత్తంది కదా పరపిట్ట జుట్టు పట్టుకొని కొడుతూనే ఉన్నది. ఇక ఆట ఆమె కూడా ఊకుంటలేదు కదా, చీరల కడలోల్లా లేకుంటే పైసల కడ పంచాయిదా అనుకున్నారు. కాదు కాదు, ఈమె పెనివిడి చేసిన ఘనకార్యానికి ఇట్లా బజార్ల జుట్లు పట్టుకుని తనుకునే కాడికి వచ్చింది ముచ్చట. అయితే ఈమె పెనివిటోళ్ళ ఇంకొక ఆమె సోపతి పట్టిండట, ఇంటిని మర్చిపోయిండట. వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడు, ఇల్లు లేదు వాకిలి లేదు. సోపత ఆమెనే తిప్పుడు సరిపోతాంది సారికి. ఇక ఆమెకు సినిమాలకు తిప్పుడు, షాపింగ్ మాల్లకు చక్కర్లు కొట్టుడు గిదే కథ. ఇక ఇంటామెకు ఒకరోజు కాకుండా ఇంకో రోజైనా తెలిసిపోతుంది కదా. పెనిమిటి మునుపటి లెక్క లేకుంటే ఆమెకు కూడా అర్థమవుతుంది కదా. అందుకే ఒక నజరేసింది. ఇంకేమున్నది, పెన్మిటును వాని గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ మాల్లా బట్టల బేరం చేస్తాండ్లు. ఇద్దరిని దొరకబట్టి ఇయ్యరమయ్యర కొట్టిందోళ్ళ. వాళ్ళ కొడుకు కూడా కొడుతుండు చూడుర్రి. కానీ నాకు మాత్రం వీళ్ళ కొడుకును చూస్తేనే బాధ అనిపించింది. నాయన చేసిన పనికి తల్లి తండ్లాడుతుంటే ఈ పిల్లగాని మనసు ఎంత బాధపడచ్చు, నాయన మీద ఎంత కోపం రావచ్చు. గాయంతా ఆలోచించరా వీళ్ళు. ఇక చుట్టుముట్టున్నోళ్ళు మాత్రం వాళ్ళిద్దరికి మంచి సన్మానమే చేసింది పట్టు అని ఆమెను తారీఫ్ చేస్తాండ్లు. అన్నట్టు ఇదేడా జరిగిందో చెప్పలేదు కదా, మనకడ కాదు గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనట.